ఏపీ జాబ్ క్యాలెండర్ 2026లో ఏపీపీఎస్సి ద్వారా రిక్రూట్ చేయబోయే పోస్టులు వచ్చేసరికి గ్రూప్ 2 కూడా. అయితే ఈ గ్రూప్ 2కి వచ్చేసరికి సబ్జెక్ట్సు, అందుట్లో టాపిక్స్ ఏముంటాయి అని చెప్పేసి చాలామంది అడుగుతా ఉన్నారు. దానికి ఎగ్జామ్ పేపరు ఎలా ఉంటుంది? ఏంటి? ఇంకా ఎన్ని మార్కులకు ఉంటాయి? వెయిటేజ్ పరంగా వీటి గురించి అడుగుతా ఉన్నారండి. దాని గురించి చెప్పదలిచాను. ఇక ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అండి. వీడియోకి హైప్ ఇవ్వండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే అండి, ఇక్కడ వచ్చేసరికి ఈ ఏపీపీఎస్సి గ్రూప్ 2 సిలబస్ వచ్చేసరికి 2 పార్ట్ల కింద ఉంటుందండి. మెయిన్ వచ్చేసరికి ఏంటంటే ప్రిలిమినరీ పేపరు, రెండోది వచ్చేసరికి మెయిన్ పేపరు. మళ్ళీ మెయిన్ పేపర్లో 2 ఉంటాయి, పేపర్ 1 పేపర్ 2. అయితే ప్రిలిమినరీ పేపర్లో వచ్చేసరికి కట్ ఆఫ్ మార్కులు ఉంటాయండి. దాన్ని స్క్రీనింగ్ టెస్ట్ అంటారండి. ఎందుకంటే ఈ స్క్రీనింగ్ టెస్ట్ ఏదైతే ఉంటుందో ప్రిలిమినరీ, అది మెయిన్స్కి వెళ్ళటానికి గేట్ లాంటిది అనమాట. అందుట్లో కనుక ఫెయిల్ అయ్యారనుకోండి, అంటే కట్ ఆఫ్ మార్కులు రాలేదనుకోండి, ఇక మీరు మెయిన్స్ రాయటానికి ఉండదు. ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఏదైతే ఉందో ప్రిలిమినరీ టెస్ట్ అని పిలిచేది, అది జస్ట్ మెయిన్స్కి వెళ్ళటానికి మాత్రమే. రిక్రూట్మెంట్లో ఎక్కడా కూడా మీకు ఎందుకు ఉపయోగపడదు. అయితే ఇదంతా కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంటుందండి. అంటే ఇప్పుడు 4 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ మీరు పెట్టారనుకోండి, అందుట్లో 3 తప్పులు అయినాయి అనుకోండి, ఆ 1 మార్కు పోతుంది. 1/4 డిడక్షన్, నెగిటివ్ మార్కింగ్ అంటారు దాన్ని. అయితే ఇక్కడ ముందుగా ప్రిలిమినరీ పేపర్ చూద్దాం, అంటే స్క్రీనింగ్ టెస్ట్ చూద్దాం. సో దానికి సిలబస్ జనరల్ స్టడీస్ ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది అనమాట. 150 క్వశ్చన్స్ ఉంటాయండి, 150 మార్క్స్. అయితే ఆ స్క్రీనింగ్ టెస్ట్ కట్ ఆఫ్ పెట్టిన తర్వాత మీరు కనుక క్వాలిఫై అయితే మెయిన్ పేపర్లు రాయడానికి వెళ్లాల్సి ఉంటుంది. అందుట్లో 2 పేపర్లు ఉంటాయి, పేపర్ 1 పేపర్ 2. పేపర్ 1 150 మార్క్స్కి 150 క్వశ్చన్స్, పేపర్ 2 150 మార్క్స్కి 150 క్వశ్చన్స్. అయితే ఈ పేపర్ 1 సిలబస్ వచ్చేసరికి ఏపీ హిస్టరీ ఉంటుందండి. ఇక తర్వాత దాంతోపాటు మన రాజ్యాంగం కూడా ఉంటుంది. ఇక పేపర్ 2 వచ్చేసరికి ఎకనామీ, సైన్స్ అండ్ టెక్నాలజీ 2 ఉంటాయి అన్నమాట. వీటిలో ఈ మెయిన్స్ దాంట్లో షార్ట్ లిస్ట్ చేసిందే మీకు ఫైనల్ అవుతుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఓవరాల్గా ఈ 150 మార్కులు ఎలా డివైడ్ చేస్తారు. సో 150 మార్కులని 5 పార్ట్ల కింద డివైడ్ చేస్తారు. ఒక్కొక్క పార్ట్కి 30 మార్కులు, అంటే 5 సబ్జెక్టులు. సో 5 30లు 150 మార్కులు. సో ఫస్ట్ సబ్జెక్టు వచ్చేసరికి ఏంటంటే ఇండియన్ హిస్టరీ అండి. ఇండియన్ హిస్టరీలో వచ్చేసరికి 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి ఏన్షియంట్ హిస్టరీ, రెండోది వచ్చేసరికి మిడిల్ హిస్టరీ, మూడోది వచ్చేసరికి మోడర్న్ హిస్టరీ. అదంతా కూడా ఇండియన్ హిస్టరీ అనమాట. ఈ రెండోది వచ్చేసరికి ఏంటంటే సబ్జెక్టు జాగ్రఫీ. జాగ్రఫీలో మళ్ళీ 3 పార్ట్లు ఉంటాయి. ఒకటి ఫిజికల్ జాగ్రఫీ, రెండోది ఎకనామిక్ జాగ్రఫీ, మూడోది హ్యూమన్ జాగ్రఫీ. అది కూడా 30 మార్కులు. ఇక మూడో సబ్జెక్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇండియన్ సొసైటీ. ఇండియన్ సొసైటీలో వచ్చేసరికి మళ్ళీ 3 పార్ట్లు ఉంటాయండి. ఒకటి స్ట్రక్చర్, రెండోది సోషల్ ఇష్యూస్, మూడోది వెల్ఫేర్ మెకానిజం. ఇక అది కూడా 30 మార్కులకి. ఇక నాలుగోది వచ్చే సబ్జెక్టు ఏంటంటే కరెంట్ అఫైర్స్. ఇప్పుడు ప్రస్తుతం ఏంటి, న్యూస్ ఏంటి, అందుట్లో వచ్చేసరికి 3 ఉంటాయండి. ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్ ఏదైతే ఉందో, ఏపీ అయితే ఏపీ, ఓకేనా, ఏపీపీఎస్సి కాబట్టి ఏపీ స్టేట్ గురించి. ఇక ఐదోది వచ్చేసరికి మెంటల్ ఎబిలిటీ. ఇందులో 3 ఉంటాయండి మళ్ళీ. లాజికల్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, ఇక తర్వాత బేసిక్ న్యూమరసీ. 30 మార్కులు. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇవి 150 మార్కులు. సో ఈ సబ్జెక్టులు చదువుకుంటే మీరు స్క్రీనింగ్ టెస్టే కానివ్వండి, లేకపోతే మీరు మెయిన్స్ పేపర్ 1 పేపర్ 2 కానివ్వండి, ఇది అవుతారు. మొత్తంగా చూసుకున్నట్టయితే 450 మార్కులు. స్క్రీనింగ్ టెస్ట్ 150 మార్కులు, పేపర్ 1 150 మార్కులు, పేపర్ 2 150 మార్కులు. ఓవరాల్గా ఇది.